మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రియతమ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఒక ఆడుదామన ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఏ వైసీపీ నాయకులు చూసినా బ్యాట్లు బాల్ ఎత్తుకుని తిరుగుతున్నారు చేతుల్లో. ఏం సాధించాలని చెప్పి ఆడుదాం ఆంధ్ర. ఆంధ్ర ప్రజలతో ఆల్రెడీ ఆడుతున్నారు. మీరు అందరూ మీ ఎమ్మెల్యేలు మంత్రులు మీరందరూ ఆడుతున్నారు. మళ్ళీ ఆడుదాం ఆంధ్ర కొత్త కాన్సెప్ట్ ఏంది? దానికి మళ్ళీ కొన్ని వందల కోట్లు ఖర్చు. మేమేమడుగుతున్నామంటే, మీరు ఎంత సంతోషంగా ఉన్నారంటే అంగన్వాడీ టీచర్లు 15 రోజులు సమ్మె చేస్తున్నారు, వాలంటీర్లు సమ్మె చేస్తున్నారు, కొత్తగా ప్రైవేట్ టీచర్లు దీక్ష గుచ్చుకున్నారు. అనేక సమస్యలు రాష్ట్రంలో ఉంటే మీరు మాత్రం కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా బ్యాట్లు బాల్ ఎదుగు క్రికెట్ నేర్పించుకుంటారు. ఇలా ఆడాలి మనం ప్రజలతో అని అంటారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏంటి? యువతకి నేను రాగానే యువతకి ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అన్నీ ఇస్తా అని చెప్పి గతంలో ఆయన చేసిన పాదయాత్ర ముద్దుల యాత్రలో హామీలు ఇచ్చారు. ఈరోజు ఏంటి పరిస్థితి? జాబ్ క్యాలెండర్ అడిగితే కేసులు పెడతారు ప్రతిపక్షాల మీద. జాబ్ క్యాలెండర్ అడిగి విద్యార్థుల్ని బెదిరిస్తారు. మేము ఏమడుగుతున్నామంటే, మీ వల్ల అంటే చేత కాదు, ఇంకొక 2-3 నెలలు మీ ప్రభుత్వం దిగిపోతారు, జాబ్ క్యాలెండర్ రాదు, పాడు రాదు, ఉద్యోగాలు ఇవ్వరు యువతకి. కనీసం ఆ ఖర్చు పెట్టే 100 కోట్లు కనీసం యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తలా ఒక 25,000-30,000 ఇవ్వండి. ఎట్టు మీరు ఉద్యోగి, మీరు వాళ్ళకి ఏదో ఒక పథకం కింద జగనన్న చేదోడో జగనన్న తోడో ఏదో ఒక తోడో పాడో ఏదో ఒకటి ఒక 25,000-30,000 ఇవ్వచ్చు కదా. అట్టిస్తేనా కనీసం ఈ రాష్ట్రంలో యువతకి కనీసం నూతన సంవత్సరం వస్తుంది, సంక్రాంతి వస్తుంది, పండుగల బట్టలు కొనుక్కుంటారు, నూతన సంవత్సరం బట్టలు కొనుక్కుంటారు, ఏదో మంచి చెడ్డ కార్యక్రమాలు ఉంటాయి, ఇవ్వచ్చు కదా. ఎట్టో మీరు ఉద్యోగాలు లేరు, ముసలోళ్ళు పింఛన్లు ఇస్తామంటారు, నిరుద్యోగులకు ఏమి ఇచ్చారు? అందుకే అంటున్నాం, మేము జనసేన పార్టీ తరఫున మీకు ఐడియా లేకపోతే కొత్త సలహా ఇస్తున్నాం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో మీరు డబ్బుల్ని నిరుద్యోగ యువతలకు కానీ ఇచ్చుంటే ఈరోజు కనీసం వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు. మీరు ప్రజలకి మోసం చేశారు. ఏ విధంగా ఆడుదాం ఆంధ్రాని సిగ్గు లేకుండా క్యాప్షన్ పెట్టి నిన్న మనం చూసుంటాం. పర్యాటక శాఖ మంత్రిని ఆయన బ్యాట్ ఇవ్వడం, ఆమెకి ఏదో ఎప్పుడు బ్యాటింగ్ అన్నట్టు ఆమెకి బ్యాట్ ఇచ్చి ఈయన బాల్ వేయడం, బాల్ బయలుదేరి సిద్ధార్థ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాల్ వేయడం, వాడు బాల్ వేసి ఇలా పెట్టుకుని ఇలా కొట్టాలమ్మా అంటే, అబ్బా ఆమె ఎన్ని సంచులు కొట్టుంటుంది, ఆమెను బ్యాట్ ఇచ్చి నడిపిస్తుంటే సేమ్ ఉంటుంది. ఇవన్నీ జనాలు చూస్తున్నారు. అబ్బా ఏం తెలియదు అనుకుంటేట జనాలు చూస్తున్నారు. మీరు ఆడే బ్యాటింగు, మీరు చేసే బౌలింగు, ఫీల్డింగు అంతా మాకు తెలుసు కదా. అలా ఏంది అవన్నీ కాదు. ఆయన బాల్ వేస్తే ఆయన బ్యాట్ కొడితే ముఖ్యమంత్రి పక్క క్లాస్ ఇక్కడ కొట్టాడు, ఆయన మీద వరల్డ్ కప్ కొట్టాడు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆడుదాం ఆంధ్ర అనేది అట్టర్ ఫ్లాప్ కార్యక్రమం. దీన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. తిరుపతి లాంటి పుణ్యస్థలంలో జనసేన తెలుగుదేశం పార్టీ 2 పార్టీలు బలంగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని డిసిషన్ తీసుకొని అభ్యర్థిని ప్రకటిస్తారు ఊరికి. ఎందుకంటే బీఫామ్ వచ్చేవరకు కూడా తిరుపతి రాజకీయాలు చాలా మారిపోయినాయి, మనం చూసుంటాం. అభ్యర్థి ప్రకటించి బీఫామ్లు మారిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అన్నిటి సర్వేలు ఉంటాయి. ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ జనసేన పార్టీకి, నేను కూడా రేసులో ఉన్నా, నేను కూడా అడుగుతున్నా. కళ్యాణ్ గారు ఆశిస్తున్నది, మా జిల్లా అధ్యక్షులు అడుగుతున్నారు, టీడీపీలో 4 అడుగుతున్నారు, ఇంకా ఎవరు రావచ్చు. సర్వేలు ఉంటాయి, ఎవరు ఇవ్వచ్చు. ఎవరికి ఇచ్చినా మేము గెలిపించుకోవాలి. మా బాధ్యత ఏంది? తిరుపతిలో మేము గెలిపించుకోవాలి. ఇంతవరకు సీట్ కన్ఫామ్ అని చెప్పి ఇరు పార్టీలో ఎవరికైతే హామీని ఇవ్వలేదు. ఈ విషయం దయచేసి ఎవరు ఆందోళన చెందకండి, ఎవరు ప్రలోభం లొంగకండి. సీట్ అనేది కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు డిసిషన్ తీసుకొని ఇద్దరు ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి పలానోటి సీట్ ఇస్తున్నామని చెప్తే ఎవరికి సీట్ ఇచ్చినా మేము గెలిపించుకున్న బాధ్యత మాది. అంతేగాని ఈ రేసులో చాలామంది ఉంటారు, ఇక్కడ 2-3 ఉండొచ్చు రేసులో. తప్పు కాదు, ప్రయత్నించడం తప్పు కాదు. సర్వేలు ఉన్నాయి, మంచి చెడ్డ చూస్తారు, ఎవరు గెలుస్తారు తర్వాత ఇస్తారు. అనే దయచేసి కార్యకర్తలు ఇరు పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందొద్దండి. దయచేసి పూలు బుకేలు శాలలో డబ్బులు వేస్ట్ చేయొద్దండి. ఇంకా సమయం ఉంది. ఆ సమయానికి ఇద్దరు పార్టీ అధ్యక్షులు చెప్పినప్పుడు మనం చేద్దాం. ఖచ్చితంగా తిరుపతి గెలిచే సీటు ఖచ్చితంగా తిరుపతి మేము కొడతాం. జనసేన టీడీ బ్యాలెన్స్ ఏ అభ్యర్థికి ఇచ్చినా మేము కొడతాం, మేము గెలుస్తాం. ఈ రూమర్స్ పుకార్లు చక్కచక్క సోషల్ మీడియాలో జరుగుతుంటాయి. రోజుకు ఒక అభ్యర్థి వస్తాడు, అదే ఎవరికి ఇంకా ప్రకటించలేదు, ఎవరికి హామీ కూడా ఇవ్వలేదు. ప్రయత్నాలు మంత్రాలు జరుగుతున్నాయి. ఓ 15 రోజుల్లో అభ్యర్థి కన్ఫర్మ్ చేసినప్పుడు ఇదే ప్రెస్ క్లబ్లో అందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి అభ్యర్థి కోసం సాయ శక్తుల కృషి చేసి గెలిపిస్తాం మేమందరం.
ముందు రోజా నగిరికి అభ్యర్థి లేదు. ఇప్పుడు రోజాకి నగిరిలో సర్వే చేస్తే వైసీపీ సర్వే 25,000 ఓడిపోతుంది, టీడీపీ సర్వే 40,000 ఓడిపోతుంది, వాళ్ళ కుటుంబ సర్వే చేసి 50,000 ఓడిపోతుందంట. రోజాకే సీట్లు అభ్యర్థులు లేరు ఈసారి. మాకు అభ్యర్థులు ఇప్పుడే చెప్పాం కదా, టీడీపీలో 5 ఉన్నారు, జనసేనలో 3 ఉన్నారు, రాష్ట్రంలో తిట్ట ఉంది. ప్రతి చోట అభ్యర్థులు పోటీ పడుతున్నారు, చాలా మంది పార్టీలు చేరుతున్నారు. అభ్యర్థులు మాకు లేక కాదు, మీకు అభ్యర్థులు లేక మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అభ్యర్థులు. ఇప్పుడు నగరికి రోజాకి సీట్ లేదు. ఆమె ఎన్ని బ్యాటింగ్ చేసినా ఎన్ని బౌలింగ్ చేసినా సీట్ లేదు. ఆమె ఓడిపోతుంది. సర్వేలో రోజా 20,000కు పైగా ఓడిపోతుందని చెప్పి ఐప్యాక్ సర్వే ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి అంత మంచోడేం కాదు, ఓడిపోతున్నా తెలిసి సీట్ ఇవ్వడానికి సొంత చెల్లినే పక్కన పెట్టినాడు ఆయన రాజకీయం కోసం. కాబట్టి ఖచ్చితంగా మీ నగరికి ముందు అభ్యర్థి చూసుకోండి, ఎవరు అభ్యర్థి. నువ్వైతే కాదు, ఏ అభ్యర్థి మీరు చూసుకోండి. నేను చెప్పానండి, ఆర్జీ ఒక పిచ్చోడండి. అతను జగన్మోహన్ రెడ్డి దగ్గర మంగళగిరిలో ఒక ఎకరా స్థలం ఇచ్చాడంట సినిమా తీయమని చెప్పి. ఇప్పుడు వ్యూహం అని సినిమా తీస్తాడు. రేపు ఫిబ్రవరిలో యాత్ర 2 అని ఒక సినిమా వస్తుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా, ఆయన గొప్పతనం. అది మేము అడిగాం రాజ్మోహన్ ఆర్జీవిని, అయ్యా సినిమా కరెక్ట్గా సినిమాలాగే తీసుంటే కోడి కత్తి సీన్ కానీ, లేకపోతే బాబాయ్ హత్య సంఘటన కానీ, లేకపోతే నీ ఇంట్లో ఏమేమి జరిగినాయో ఆ సీన్లు కానీ, నువ్వు పాదయాత్ర చేసి ముద్దులు ఇచ్చిన హామీ సీన్ కానీ, ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ నువ్వు చేసిన హామీలు కానీ, ఇవన్నీ కూడా చూపించు మాకు. అవన్నీ చూపిస్తే నిజంగా వ్యూహం సినిమా రియాలిటీ చూపించాను అనుకుంటా. ఆర్జీ అన్నాడు పిచ్చోడండి. నిన్న హైదరాబాద్ తెలంగాణలో టీడీపీ జనసేన కార్యకర్తలు పోయి రారా చూసుకుందామంటే ఇంట్లో నుంచి బయట ఊరికే షోలు మాట్లాడతాడు. ఆర్జీవికి చాలా దగ్గరలో మూడిపోయిన రోజులు ఉన్నాయి. అతను అంత ప్రేమ ఉంటే నేను చెప్పాను నిన్న మొన్న, నీకు అంత ప్రేమ ఉంటే అంబటి రాంబాబు రోజా పెట్టుకొని వైసీపీ గోవిందా గోవిందా సినిమా తీసుకో. ఎందుకంటే 30 ఏళ్ళ క్రితం గోవిందా గోవిందా సినిమా వచ్చింది, రోజా చెప్పింది. నేను అప్పుడు గోవిందా గోవిందా సినిమా చూసి ఫ్యాన్ అయినా అనింది. మళ్ళీ తీసుకో వైసీపీ గోవిందా గోవిందని తీసుకో, దాంట్లో అందమా అందమా సాంగ్ ఉంది, మీ ఇద్దరు మందమా మందమా ఎగురుకోండి, మేము వద్దున్నామేమి చేసుకోండి. ఆర్జీవిని పట్టించుకునే పరిస్థితుల్లో ఆ సినిమా ఏ విధంగా ప్రజలు దాని మీద లావడ ప్రాబ్లం రాబోతుంది. థియేటర్లో రానికుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. 2 చోట్ల ఓడిపోయినారు, పవన్ కళ్యాణ్ మాకు భయం లేదు, జనసేన పార్టీ భయం లేదని చెప్పిన వైసీపీ పార్టీ నాయకులకి ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు మీరు భారతీయ జనసేన పార్టీ అని ఒక పార్టీ రిజిస్టర్ చేయించి పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అధ్యక్షుని పెట్టి బకెట్ గుర్తు తీసుకొచ్చి పెట్టి మీరు పోటీ చేయిస్తానంటే ఏ విధంగా భయపడ్డారు మా గాజుల సింబల్కి. మీరు 850 ఓట్లు కూకట్పల్లి అతనికి వచ్చింది. అతను ఎవరెవరు తెలియదు అభ్యర్థి, అసలు అతనికి ఏజెంట్ కూడా లేడు అక్కడ. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి భయపడి వాళ్ళు ఆడుతున్న డ్రామా. మేము చెప్తున్నాం కదా, ఈ బకెట్లు ఈ సొంబులు అన్నీ కూడా తిరగబడి కొడతారు మిమ్మల్ని ప్రజలు. మీరు ఏ సింబల్ ఇచ్చినా ఆ సింబల్తో కొడతాం. అది పెద్ద ట్రాప్. అది ప్రజలు తెలుసుకోవాలి. గాజు గ్లాసు గుర్తుకే ఓటేయాలి జనసేన పార్టీకి. ఎక్కడైతే గాజు గ్లాసు పోటీ చేస్తే, లేదా ఎక్కడ సైకిల్ గుర్తుంటే అక్కడ సైకిల్ గుర్తు ఓటేయాలి. కానీ ఈ బకెట్ అనేది ఆ బకెట్లతోనే వైసీపీ నాయకులు కొడతామని చెప్పి కూడా తెలియజేస్తుంది. ఫైనల్గా ఈ ఆడుదాం ఆంధ్ర అనే విషయం మీద ఇందాక ఒక అధికారి నాతో మాట్లాడుతూ చెప్పాడు, ఇది ఒక 450-500 కోట్ల స్కామ్ ఇది అన్నాడు. రేపు మా అధికారం రాగానే ఫస్ట్ కేసు ఆ స్కామ్ బయట తీస్తాం. ఎవరోడికి ఇన్ని కోట్లు ఇచ్చారు, ఒక బాలు బ్యాట్కి 500 కోట్లు అవుతుందా? గ్రౌండ్లో నీళ్ళదే, గ్రౌండ్ వీలవే. భోజనాలు ఆ స్థానిక ఎమ్మెల్యే పెడుతున్నాడు, అక్కడున్న ఎమ్మెల్యేలు అభ్యర్థులు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే. బ్యాటు బాల్కి 500 కోట్లు అంట. అదే బ్యాట్ బంగారు బ్యాట్ ఏమైనా. అవన్నీ కూడా విచారిస్తాం, రేపు ఎంక్వైరీ చేస్తాం, వదిలే ప్రసక్తే లేదు. ఆడుదాం ఆంధ్ర కాదు, ఆడుదాం వైసీపీ వాళ్ళతో. అదే చెప్తున్నాం కదా, ఎవరికి ఇచ్చినా తిరుపతి 70 నుంచి 80,000 మెజార్టీ గెలిపించుకుంటాము. టాక్ ఉంటుంది, రకరకాలు చెప్తున్నాం కదా, టాకులు పట్టించుకోం. చివరిగా 2 అధినాయకులు కూర్చోబెట్టి జనసేనకి ఇస్తే టీడీపీ చేయాలి, టీడీపీ జనసేన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం బాగుండాలి, తిరుపతిలో ప్రదేశంలో కానీ ఇంక చోట రాక్షస రాజ్యం పోవాలి, బాగుండాలి, కార్యకర్తలు బాగుండాలని ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా అధినాయకులు కూర్చోబెట్టి మాట్లాడితే 100% చేస్తారు. 1000% జనసేన సీట్ అయితే టీడీపీ మాకు పనిచేస్తుంది, టీడీపీ సీట్ అయితే జనసేన పనిచేస్తుంది. రాష్ట్రంలో జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారం తీసుకురాబోతున్నాం. ఏదో 1-2 ఆటుపోట్లు ఉంటే కూర్చొని సత్తు చేసుకుని మాట్లాడుకుందాం, ఇది మాది వాస్తవం. కానీ దయచేసి రూమర్లు పుక్కార్లు చక్కర్లు కొడుతూ నమ్మకండి. ఎవరు ఆందోళన చెందిన అవసరం లేదు. సంక్రాంతి పోయినాక
నిజమైన అభ్యర్థులు ఎవరో సర్వే జరుగుతోంది, ఆ సర్వేలు ప్రకటిస్తారు. దాని మించి సంతోషం లేదు ఇక మాకు. కళ్యాణ్ గారు తిరుపతి నుంచి పోటీ చేసి దాని మీద సంతోషం లేదు కదా. భారీ వన్ సైడ్ గెలుస్తాం మేము. పవన్ కళ్యాణ్ గారు తిరుపతి అయితే తిరుపతిలో ప్రజలు చదువుకునే ప్రజలు ఉన్నారు, తిరుపతిలో మార్పుకునే ప్రజలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, సామాజిక వర్గం కానివ్వండి, యూత్ కానివ్వండి, ప్రతి ఒక్కరు మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు వంటి వ్యక్తి అంటే ఆశీర్వదిస్తారు. కాబట్టి 100% పవన్ కళ్యాణ్ గారు తిరుపతి అయితే ఇంకా ఆలోచన లేదు. 1,00,000 ఓట్లు కొడతాం తిరుపతి అయితే, 1,00,000 ఓట్లు మెజారిటీ స్వీప్ చేస్తాం తిరుపతి, వన్ సైడ్ చేస్తాం. కళ్యాణ్ గారు పోటీ చేసే ఆలోచన అయితే చూడాలి. ఆయన చెప్పుకున్నాం, అన్ని సర్వేలు జరుగుతుంది ఆయన దగ్గర కూడా. మేమే ఖాళీగానే కరెక్ట్గా సంక్రాంతి పోయినాక మంచి రోజులు అయితే అందరికీ రాబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. జై హింద్. జై ఆడదాం ఆంధ్ర, ఆడదాం ఆంధ్ర గేమ్ని గేమ్గా తీసుకోవాలి. ఈ ఆడదాం ఆంధ్ర అనే ఒక గేమ్తో ప్రభుత్వ భూముల్ని గ్రౌండ్గా తయారు చేసి అక్కడ ఆడదాం ఆంధ్ర అని చెప్పని క్రియేట్ చేసి ఆ యొక్క ప్రభుత్వ భూములు కొట్టేయడానికి ఈ యొక్క ఆడదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి గవర్నమెంట్ సర్వేషన్ పెట్టి గవర్నమెంట్ భూములు సర్వే చేస్తూ దానికి స్థానికంగా ఉండే నాయకులకి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఇవన్నీ లిస్టు గ్యాదరింగ్ చేయడానికే ఆడదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతేగాని నిజంగా యువత పైన వాళ్ళకి అంత ఇదే ఉంటే, అంత చిత్తశుద్ధే ఉంటే వాళ్ళకి యువత ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు. క్రీడ అనేది ప్రతి ఒక్కరి యువతకి ప్రతి ఒక్కరికి కావాలని మేము కోరుకుంటాం. కానీ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పెట్టుకొని అంగన్వాడీ టీచర్స్, ఎస్ఎస్ఏ వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా వాళ్ళు వీధుల్లో కూర్చొని దీక్షలు చేస్తూ ఉంటే ఈయన ఆనందంగా ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టి వాళ్ళు ఇంకా రెచ్చగొట్టే విధంగా మీకేమి చేయము, ఏం చేసుకుంటారు చేసుకోకపోండి. మీ రాజకీయ కుట్రలన్నీ కూడా ప్రతి ఒక్కటి జనాలు చూస్తూ ఉన్నారు. మీరు ఎన్ని ఆడదాం ఆంధ్రాలు, ఎన్ని పాడదాం ఢిల్లీ పాటలు అనుకున్నా కూడా మీకు ఆ పప్పులోడుకు. మీ రాజకీయ కుట్రలో భాగంగా జనసేన పార్టీ అనే ఒక ఫేక్ పార్టీని పెట్టించి ఆంధ్రాలో అభిమానుల్ని గందరగోళం చేయడానికి జనసేన పార్టీ అని ఒక పార్టీని సృష్టించి పవన్ కళ్యాణ్ దానికి అధ్యక్షుడు అని చెప్పని ఒక వ్యక్తిని క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లోనూ జనసేన పార్టీలోనూ తికమక పెట్టేయాలని చెప్పి అధికార పార్టీ నాయకులు చూస్తున్నారు. మీరు ఎన్ని తికమకలు పెట్టా, ఎన్ని మీరు కుట్రలు పనినా కూడా సరే, జనసేన పార్టీ సింబల్ ఏది, పవన్ కళ్యాణ్ గారు ఎవరు ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. దయచేసి ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోండి. పార్టీలు పెట్టించి సేమ్ పార్టీల పైన రిజిస్టర్ చేయించి సేమ్ వ్యక్తి పైన పేరు పెట్టించి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో రండి, మీ పోరాటం మీరు చేయండి, మా పోరాటం మేము చేస్తాం. ప్రజలు ఎవరికి మద్దతు తెలుపుతారో 2024లో ఇంకా 90 రోజుల్లో తెలిసిపోతుంది. అంతేగాని ఇలాంటి చీప్ ట్రిక్స్ ఉపయోగించి ఇలాగా ప్రతి ఒక్కరిని మోసం చేసి ఏదో గందరగోళం సృష్టించాలనుకుంటే మీ ట్రాప్లో పడేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు లేరు. ప్రజలందరూ చాలా తెలివిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ రాక్షస పాలనని తరిమి కొడదామని చెప్పి ఎదురు చూస్తున్నారు.